ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ఘనమైన ఉన్నతమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రతిరోజు కొద్ది నిమిషాలు శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి ప్రభు చూపుతున్న కృపను బట్టి దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, మేడగది సహవాసం అనే యూట్యూబ్ ఛానల్ మీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా దీవెనకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని చివరి వరకు వీక్షించి దేవుని యొక్క కృపను, అభిషేకాన్ని, దేవుని సన్నిధిని నువ్వు అనుభవించాలని, దేవుని శక్తితో నువ్వు నింపబడాలని కోరుతున్నాను. మంచిది ఆత్మీయులారా. నేటి మన దైవ సందేశం ఒక అద్భుతమైన సందేశం. చుచ్చులు పెట్టే నాలుక. ఆత్మీయులారా, నరము లేనిది నాలుక. ఈ దేహానికి ప్రాముఖ్యమైనది నాలుక. ఆత్మీయంగా నాలుక యొక్క ఉపయోగం ఏమిటంటే రుచిని మనకు చూపించేది, రుచిని అదే విధముగా తినే ఆహారాన్ని నమలడానికి సహాయపడేది. ఆత్మీయంగా ఈ నాలుక ద్వారా అనేక మాటలు ఉదయం నుండి సాయంకాలం వరకు మాట్లాడుతూ ఉంటాం. అయితే ప్రతిరోజు ఉదయకాలం లేవగానే మనం మాట్లాడడానికి ఉపయోగపడేది నాలుక. అయితే ఈ రోజున ప్రభు సూటిగా నీతో కొన్ని విషయాలు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. వాక్యం సెలవిస్తుంది ఏమని అంటే, నీ నాలుకను అదుపులో పెట్టుకో అని వాక్యం సెలవిస్తుంది. అయితే ప్రతి వ్యక్తి జీవితంలో నాలుకను సాధుపరుచుకొని నాలుకను ఆధీనంలో పెట్టుకుంటే ఆ యొక్క వ్యక్తి తన ఆయుష్ను పొడిగించుకుంటాడు. సరే ఆత్మీయులారా, నీ నాలుక నీ ఆధీనంలో ఉందా? నీ నాలుక నువ్వు స్వాధీనపరుచుకుంటున్నావా? నీ నాలుక ద్వారా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇదే కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి మాట్లాడుకుందాం. మొదటి మాటగా చూస్తే కీర్తనకారుడు 5వ కీర్తన 9వ వచనంలో ఇచ్చకములాడు నాలుక. ఇచ్చకములాడు నాలుక అంటే ఆత్మీయులారా, ఇష్టానుసారంగా మాట్లాడతారు కొందరు. ఆ నాలుకకు అదుపు ఉండదు, అడ్డు ఉండదు. ఆ నాలుకతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. అది మంచా అది చెడా అని గ్రహించకుండా ఇష్టానుసారంగా మాట్లాడే ఇచ్చకపు నాలుక. ఈరోజు నీ నాలుకను అదుపులో పెట్టుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే కొన్ని కుటుంబాలు దెబ్బతింటాయి, కొన్ని కుటుంబాలు కూలిపోతాయి, కొన్ని జీవితాలు కూలిపోతాయి, కొందరు పాడైపోతారు. అయితే నీ నాలుక ఇష్టానుసారంగా అది మంచా ఇది చెడు అని గ్రహించలేక నువ్వు హోదాలో ఉన్నా, అధికారంలో ఉన్నా, పలుకుబడిలో ఉన్నా, పైవాడిగా ఉన్నా, సేవకుడిగా ఉన్నా నీ నాలుకను అదుపులో పెట్టుకోలేకపోతున్నావు. ఎవరి కోసం పడితే వారి కోసం ఇష్టానుసారంగా మాట్లాడి కొన్ని జీవితాలను పతనం చేస్తున్న నాలుక వలె నీ నాలుక ఉంది. నీ నాలుకతో కొందరిని శపిస్తున్నావు, నీ నాలుకతో కొందరిని దూషిస్తున్నావు, నీ నాలుకతో భయంకరంగా కొందరిని విమర్శిస్తున్నావు. ఈ ఇచ్చకములాడు నాలుక ఎలాంటి నాలుక అంటే ఇది ఇష్టానుసారంగా మాట్లాడతాడు. అయితే ఈ రోజున నీ నాలుకను సాధుపరుచుకో అని ప్రభు చెప్తున్నాడు. అందులోనే కీర్తనకారుడు 10వ కీర్తన 7వ వచనంలో వారి నాలుక కింద పాపం ఉన్నది. ఈ ఇచ్చకములాడే నాలుక ఏంటంటే
ఈ అందరి కోసము పాపపు మాటలు మాట్లాడుతూ ఉంటుంది. వారి క్యారెక్టర్స్ కోసం, వారి కుటుంబాల కోసం ఇచ్చకములాడుగా అంటే ఇష్టమైన రీతిగా మాట్లాడే నాలుక వలని నాలుకుందా అదుపులో పెట్టుకో. నువ్వు అదుపులో పెట్టుకుంటే ఆరోగ్యకరంగా జీవిస్తావు. హల్లెలూయా. నీ నాలుకకు నీవు స్వాధీనపరుచుకొని నీ నాలుకను ఆధీనంలో పెట్టుకుంటే నీ జీవితంలో నెమ్మది, సమాధానం, సంతోషం ఉంటుంది. ఈరోజు ఎలాగుంది నీ నాలుక అని ప్రభువు నిన్ను అడుగుతున్నాడు. అదుపు లేని నాలుక అనేది, అందరి కోసము బలహీనంగా మాట్లాడే నాలుక అనేది, అందరి కోసము లేని ఉన్నట్టుగా, ఉన్నాయి లేనట్టుగా మాట్లాడే ఇచ్చకపు నాలుకగా ఉంటే నీ నాలుకను నీ స్వాధీనంలో పెట్టుకొని, నీవు నీ నాలుకను ఆధీనంలో పెట్టుకొని నీ జీవితాన్ని కాపాడుకో. నీతోనే మాట్లాడేది. రెండవదిగా ఆత్మీయులారా, కీర్తనకారుడు 12వ కీర్తన 3వ వచనంలో బింకములాడు నాలుక. అయితే ఈ బింకములాడే నాలుక అంటే గర్వంతో కూడిన మాటలు మాట్లాడుతుంది. ఈ నాలుక ఉన్నదానికంటే హెచ్చింపు, ఉన్నదానికంటే ఇంకా పైగా మాట్లాడే నాలుక బింకములాడే నాలుక. అయితే ఈ బింకములాడే నాలుక కోసము నీకు తెలియాలి, కొంచెం ఉంటే అది ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది. అక్కడ జరిగింది ఏం లేదు కానీ ఇక బింకములాడి ఇక గొప్పగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ గొప్పతనం అంతా దేనికోసం అంటే లేని వాటిని మాట్లాడేదే బింకములాడే నాలుక. అయితే ఈ బింకములాడే నాలుక చాలా మోసకరమైంది, చాలా మోసకరమైంది. ఇది కపటము కలిగిన నాలుక. ఈ బింకము అన్న మాటకి ఏంటంటే గర్వము, అహము, ఇంకా ఈ దాని ఆత్మీయంగా కొంచెం ముందుకెళ్తే ఈ బింకములాడేదంటే ఊహకు అందనంతగా మాట్లాడుతూ ఉంటది నాలుక. అంటే స్థితి గతి మర్చిపోయి ఒక ఎత్తైన స్థితిలో మాట్లాడేది బింకపు నాలుక. అయితే ఆత్మీయులారా, ఎప్పుడు కానీ నీ స్థితిని మర్చిపోవద్దు. మర్చిపోయి లేనిదేదో మాట్లాడుతూ ఉంటావు. నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా నువ్వు ఒకప్పుడు దీన స్థితిలో నుండే బయటకు వచ్చినావు. నువ్వు ఉన్నత స్థితికి వచ్చినాక బింకములాడే మాట కంటే ఎదుటి వాళ్ళని చూసి క్రిటిసైజ్, హేళనగా మాట్లాడే నాలుక నీ నాలుక. అందరినీ చీపురు పుల్ల లెక్క తీసేసే నాలుక. కానీ నీ వెనకాల కూడా 100 లొసుకులు ఉన్నాయి. నీ వెనకాల నీ క్యారెక్టర్కు నీకు 100 రంధ్రాలు ఉన్నాయి. కానీ నీవు ఎదుటి వ్యక్తిని మాత్రము ఎంతో కించపరుస్తున్నట్టుగా మాట్లాడుతున్నావు. ఎదుటి వ్యక్తి కోసము బింకములాడే నాలుకను ఉపయోగించి మాట్లాడుతున్న నీవు నీ పిల్లలని, నీ కుటుంబాన్ని, జీవితాన్ని, భర్తను, నిన్ను, నీ యొక్క సమస్తాన్ని చూసుకుంటే నీకే 100 హోల్స్ ఉన్నాయి, 100 రంధ్రాలు ఉన్నాయి నీ వెనుక. అయితే ఎదుటి వ్యక్తి కోసము బింకములాడినట్టుగా ఈర్ష్యపూర్వకంగా మాట్లాడతావే, నీ నాలుకను ఆధీనంలో పెట్టుకో. అయితే నీది ఇచ్చకములాడే నాలుకగా, బింకములాడే నాలుకగా ఉంటే ఆ నాలుకను నీవు ఈరోజు సాధుపరుచుకొని నీ నాలుకని ఆధీనంలో పరుచుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే జీవ మరణము నీ నాలుక మీద ఉంటుంది. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21 వచనం ప్రకారం సాత్వికమైన నాలుక వలె నీ నాలుక ఉండాలి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 4వ వచనం ఆరోగ్యకరమైన నాలుక వలె నీ నాలుక ఉండాలి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 19వ వచనం. అంతేకాదు సహోదరుడా, సహోదరి, దీవెనకరమైన నాలుక వలె నీ నాలుక ఉండాలి. కానీ అదుపు లేని నాలుక వలె నీ నాలుక ఉంది. నువ్వెంత భక్తి చేసినా, నువ్వు ఎంతగా జీవించినా నీ నాలుకను నువ్వు స్వాధీనంలో పెట్టుకోకపోతే నీ కుటుంబం కూలిపోతుంది. ఎదుటి కుటుంబాన్ని కూలగొట్టాలని నువ్వు మాట్లాడితే ఒకరోజు నీ కుటుంబం కూడా కూలిపోతుందని నువ్వు మర్చిపోవద్దు. ఈ యొక్క
బింకములాడే నాలుక, ఇచ్చకములాడే నాలుక నీలో ఉందా? సరి చేసుకో. ఓపెన్ గా ప్రభు చెప్తున్నాడు, సరి చేసుకో. చిచ్చులు పెట్టే నాలుక, ఇక్కడి విషయాలు అక్కడ, అక్కడి విషయాలు ఇక్కడ అన్ని మాట్లాడుతూ అందరి కుటుంబాలు చిచ్చులు పెడుతున్నావు. ఒకరోజు నీ కుటుంబం కూడా కూలిపోతుంది. జాగ్రత్త. ఈరోజు ప్రభువే సూటిగా మాట్లాడుతున్నాడు. లేని అన్ని వేరే కాడు చెప్పడం, అక్కంచెలు తీసుకొచ్చి ఇక్కడ చెప్పడం, ఇక్కంచెలు తీసుకెళ్ళి అక్కడ చెప్పడం. నీ యొక్క బింకములాడే నాలుకని, ఇచ్చకములాడే నాలుకని తంగడి నిప్పులతో కాల్చేస్తా అన్నాడు. అంతేకాదు మంగలి కత్తితో కోసేస్తా అన్నాడు. గమనించండి. ఒకవేళ నీ నాలుకను ఆధీనంలో పెట్టుకోకుండా అదే నాలుకతో పాటలు పాడుతూ, దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, దేవుని మహిమపరుస్తూ, మరలా అదే నాలుకతో చెడ్డ మాటలు మాట్లాడుతూ, పోకిరి మాటలు మాట్లాడుతూ, భయంకరమైన మాటలు మాట్లాడుతూ, లేని మాటలు మాట్లాడుతూ, పాప మాటలు మాట్లాడుతూ, ఇహ సంబంధమైన మాటలు మాట్లాడుతూ, శరీర సంబంధమైన మాటలు మాట్లాడుతున్న నాలుక వల్ల నీ నాలుకుంటే నీ నాలుకను నీవు ఈరోజు స్వాధీనపరుచుకో. మూడో విషయాన్ని చూస్తే కీర్తనకారుడు 34వ కీర్తన 13వ వచనం, 120వ కీర్తన 2-3 వచనాల్లో చెడ్డ మాటలు పలుకు నాలుక లేదా మోసకరమైన నాలుక. ఈ మోసకరమైన నాలుక తీయగా మాట్లాడి తర్వాత నిదానంగా వ్యక్తులను మోసం చేస్తూ ఉంటుంది. మోసముతో కూడిన నాలుక, చెడ్డ మాటలు మాట్లాడే నాలుక చాలా భయంకరం. ఎంత సునాయాసంగా ఇలా పాటలు పాడతారు, పక్కకు రాని చెడ్డ మాటలు మాట్లాడతారు. నీ నాలుకతో చెడ్డు మాటలు, మోసపు మాటలు మాట్లాడితే ఈరోజు ప్రభా నన్ను కనికరించు, నా మాటలు, నా నాలుక నీ స్వాధీనంలో పెట్టుకుంటా. గమనించండి ఆత్మీయులారా, ఈ విధముగా నాలుక ద్వారా అనేక కుటుంబాలను కూలగొడుతూ మాట్లాడుతూ నువ్వు సంతోషపడుతున్నావేమో, కానీ నీ ఆత్మీయ జీవితంలో ఒకరోజు నీ కుటుంబాన్ని కూలగొట్టుకునే పరిస్థితి నీకే వస్తుంది. కాబట్టి ఎదుటి కుటుంబాల కోసం నువ్వు మాట్లాడకు. నువ్వెంత గొప్ప వ్యక్తివైనా, నువ్వెంత మంచి వ్యక్తివైనా ఎదుటి కుటుంబాల కోసం చెడుగా మాట్లాడకు. ఆత్మీయంగా ఈ వాక్యం నేను బలపరచాలని ప్రభు మాట్లాడుతున్నాడు. 4వదిగా చూస్తే సామెతల గ్రంథం 25వ అధ్యాయం 23వ వచనంలో కొండెగాని నాలుక. కొండెములు అంటే ఏంటిది? ఇక్కడ అంతసేపు విని 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 అక్కడికి వెళ్ళి ఈ విన్నదానికంటే ఇంకా లేనిది ఉన్నదంతా జమ చేసి వాళ్ళకి చెప్తా ఉంటారు. అక్కంజలు తీసుకొచ్చి ఇక్కడ చెప్తా ఉంటారు. ఇలాంటి వారి ద్వారా చాలా మంది కుటుంబాలలో గొడవలు, అల్లర్లు, కొట్లాటలు, కోగొట్టు కేసులు, ఈ కొండెగాని నాలుక కొండెములను చెబుతూ లేని వాటిని కల్పించి చెప్తా ఉంటారు. వాళ్ళు భర్త కోసం భార్యకు, భార్య కోసం భర్తకు, పిల్లల కోసం తల్లిదండ్రులకు, తల్లిదండ్రుల కోసం పిల్లలకు, ఆ ఇంటి విషయం ఈ ఇంటికి, ఈ ఇంటి విషయం ఆ ఇంటికి చెప్పే ఈ కొండెగాళ్ళ నాలుకలు ఉంటాయి. కొందరికి సంఘాలలో కూడా కొండెగాళ్ళ నాలుకలు ఉంటాయి. వీరు ఏం చేస్తారంటే వీళ్ళు ఆయిల్లో తిరుగుతూ ముసలమ్మ ముచ్చట్లు చెప్తూ ఈ కొండెగాళ్ళ నాలుక, కొండెములాడే నాలుక చాలా ప్రమాదకరం. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఈ నాలుకను నువ్వు స్వాధీనపరచుకో. నీ నాలుకను నువ్వు ఆధీనపరచుకో. ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనంలో నాలుకతో బూతులు మాట్లాడుతూ కొండెగాళ్ళ వల్లే సురసక్తులు చెప్తూ ఆ ఇంటికి ఇంటికి తిరుగుతూ కుటుంబాలను కూలగొడుతూ ఉంటారు. అయితే నీ ప్రసంగంలో కూడా కొండెగాని నాలుక పనిచేయద్దు. నీ ప్రసంగంలో చెడ్డ మాటలు మాట్లాడే ఆ ధోరణి రావద్దు. నీ ప్రసంగంలో బింకములాడే నాలుక ఉంటే సరి చేసుకో. నీ ప్రసంగంలో ఇచ్చకము నాలుక ఉంటే సరి చేసుకో. నీ ప్రసంగంలో నీ నాలుక సాత్వికముగా, జీవంగా ఉండాలి. కానీ కొందరు మైకు దొరికిందని చెప్పి ఇష్టానుసారంగా, లేదా మంది ఉన్నారని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతూ అనేకులను గాయపరుస్తున్నావేమో. ఈరోజు నీ బ్రతుకు మార్చుకో, నీ జీవిత విధానాన్ని మార్చుకో.
నీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఎత్తైన స్థితిలో ఉన్నావు, కానీ నోరు తెరిస్తే ఇతరుల కోసము క్రిటిసైజ్ చేస్తూ హేళన చేస్తూ మాట్లాడుతున్న ఇచ్చకపు నాలిక నీకుంది అని ప్రభు చెప్తున్నాడు. నీ ఇచ్చకపు నాలికను తంగడి నిప్పులతో ఆయన కాల్చేసి సాధువుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆత్మీయులారా, అయితే ఈ రోజున నీ జీవితంలో ఇలాంటి భయంకరమైన నాలుకలు వలె నీ నాలుక ఉండద్దు. మరో మాట చూస్తే ఆత్మీయులారా, 5వ మాటగా యాకోబు పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాల్లో నాలుక అగ్ని, అది అదిరిపడుతున్న ఒక అవయవం. అగ్ని ఏం చేస్తుంది? ఎంత పెద్ద అడవినైనా తగలబెడుతుంది. ఎంత మంచి కుటుంబాలనైనా తగలబెట్టేది కూడా నాలుకనే. అయితే నీ నాలుకతో కాలబెడుతున్నావేమో మనుషులను, కుటుంబాలను కూడా కాలబెడుతున్నావేమో. నువ్వు కాలబెట్టద్దు. కాలిపోతున్న వాడిని నీవు బాగు చేయాలి. అయితే ఇక్కడ నీ నాలుక అగ్నియే చుచ్చులు పెట్టేది. అయితే ఈ నాలుకతో ఏం చేస్తున్నారంటే, ఈ అదిరిపడే నాలుక, అగ్ని లాంటి నాలుకను వారు స్వాధీనపరుచుకోలేక అనేక జీవితాలను కాలబెడుతున్నారు. పరిశుద్ధాత్మ పొందుకున్నావు, అనేక కుటుంబాలను కాలబెడుతున్నావు. సేవ చేస్తున్నావు, అనేక కుటుంబాల్లో చిచ్చులు పెడుతున్నావు. ప్రార్థన చేస్తున్నావు, అనేక కుటుంబాల్లో కొండగాని నాలుక లెక్క మాట్లాడుతున్నావు. అయితే దేవుని ముసుగులోనే ఉండి, వాక్యంలోనే ఉండి, ఆత్మలో ఉండి, భక్తిలో ఉండి, నువ్వు భక్తి అనే ముసుగును వేసుకొని దేవుని శక్తిని నువ్వు ఆశ్రయించలేక బింకములాడే ఓ నాలుక లెక్క నీ నాలుక ఉంది. ఓపెన్ గా చెప్తున్నాను. అయితే ఈ రోజు నుండి నీ నాలుకను నీవు స్వాధీనపరచుకో. ముందు ప్రపంచాన్ని జయించడం, కుటుంబాన్ని జయించడం, దేహాన్ని జయించడం, పాపాన్ని జయించడం, వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది నీ నాలుకను జయించి నీ నాలుకను స్వాధీనపరచుకో. అయితే ఇక్కడ నాలుక అగ్ని, అది నాలుక చుచ్చులు పెట్టేది, నాలుక కాలబెట్టేది. అయితే ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో నీ నాలుకతో దీవెనకరమైన మాటలు మాట్లాడు. ఆలోచించు. అయితే నీ నాలుకను ఈరోజు ప్రభు చెప్తున్నాడు, బింకములాడే నీ నాలుకను ఆయన అగ్నితో తాకబోతున్నాడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ అగ్ని ఆయన పెదవులకు తాకగా నేను పాపిని అని ఒప్పుకున్నాడు. ఆ నాలుకతో నువ్వు ఇంకెప్పుడు ఒప్పుకుంటావో? నీ ఆత్మీయ జీవితంలో నీ నాలుక ద్వారా ఎందరిని దూషించినావో ఆలోచించు. నీ నాలుక ద్వారా ఎందరిని శపించినావో ఆలోచించు. నీ నాలుక ద్వారా ఎన్ని కుటుంబాలను కట్టినావు, ఎన్ని కుటుంబాలను కూలగొట్టినావు, ఎందరిని బాగు చేసినావు, ఎందరిని పాడు చేసినావు నీ నాలుక ద్వారా ఆలోచించు. అయితే నీ నాలుకతో పాపం చేస్తున్నావేమో ఆలోచించు. ఈ రోజున నీ యొక్క నాలుకను ఆధీనపరచుకోలేకపోతే నీ జీవితం చాలా కష్టం. ఆత్మీయులారా, మరో విషయాన్ని చూస్తే కీర్తనకారుడు 51వ కీర్తన 14వ వచనం, 119వ కీర్తన 172వ వచనంలో నాలుక నీతిని గురించి గానం చేయను, ఆనంద గానము చేయను, దేవుని స్తుతించును అని వాక్యం సెలవిస్తుంది. నీ నాలుకతో దేవుని ఘనపరచాలి, మహిమపరచాలి. నీ నాలుకతో దేవుణ్ణి స్తుతించే ఇంత చక్కటి నాలుకను నువ్వెందుకు బింకములాడే నాలుక లెక్క మార్చుకుంటున్నావు? ఈ రోజున ఆరాధించే నాలుక వలె, దేవుని గానాన్ని ఎత్తిపట్టి దేవుని మహిమను పాడే నాలుక వలె, నీవు దేవుని స్తుతించే నాలుక వలె నీ నాలుక ఉండాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఈ ఇంటి విషయాలు అక్కడ, ఆ ఇంటి విషయాలు ఇక్కడ, ఈ మనిషి కోసం అక్కడ, ఆ మనిషి కోసం ఇక్కడ, ఇంకా మాట్లాడుతున్న ఒక పోకిరి నాలుక వలె నీ నాలుక ఉందా? సరి చేసుకో ఈరోజు. అయితే ఈరోజు ఈ వాక్యం ఎందుకు చెప్తున్నా అంటే, చాలా మంది భక్తి చేస్తారు కానీ నాలుకను అదుపులో పెట్టుకోరు. రెవరెండ్ అయినా, డాక్టరేట్ అయినా, బిషప్ అయినా, ఎవరైనా నాలుకను అదుపులో పెట్టుకోకపోతే చాలా కుటుంబాలు కూలిపోతాయి. హోదా ఉందని ఇష్టానుసారంగా మాట్లాడరు.
నీకు చదువు ఉందని, జ్ఞానం ఉందని నీ నాలుకతో బింకములాడే మాటలు మాట్లాడకు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ నాలుకను ఆధీనంలో పెట్టుకో, నీ నాలుకను అదుపులో పెట్టుకో అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. చివరిగా ఒక మాట ఏమిటంటే, ఆత్మీయులారా గమనించండి, యాకోబు పత్రిక 3:8 ఏముందంటే, నాలుకను సాధువు చేయలేడంటే ఏ వ్యక్తి కూడా సాధుపరచుకోలేడు. మరి ఎవరు సాధుపరుచుకుంటారు? దేవుని వాక్యం నీ హృదయంలో పనిచేస్తే నీవు ఉప్పు వేసినట్టు కృపాసహితంగా మాట్లాడతావు. ఆత్మీయంగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 25:10 సాత్వికమైన నాలుక. ఈ సాత్వికం అనేది పరిశుద్ధాత్మ ఆత్మ ఫలాలలో ఒకటే ఉన్నది. ఈ సాత్వికమైన నాలుక దేవుని పరిచర్య కోసం పనిచేసేదిగా ఉంది. ఆత్మీయులారా, ఇది చక్కటి గుణము కలిగిన నాలుక. అయితే ఈ సాత్వికమైన నాలుక ద్వారా కోపాన్ని చల్లార్చచ్చు, పగను చల్లార్చచ్చు, ప్రతీకారాన్ని చల్లార్చచ్చు, ద్వేషాన్ని చల్లార్చచ్చు. కానీ నీ నాలుకతో ద్వేషపూర్వకమైన మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు తగులబెట్టి నువ్వు తందనాలు ఆడుతున్నావు. చాలా మంది కుటుంబాలను కూలగొట్టే ఒక నాలుక నీకుంది. నీ నాలుకను సరి చేసుకో. నీ నాలుక ద్వారా ఇప్పటి వరకు 100 కుటుంబాలు కూలిపోయినాయి. నీ నాలుకను ఆధీనపరుచుకో. కొండగాని నాలుక వలె నీ నాలుక ఉందేమో, బింకములాడే నాలుక వలె నీ నాలుక ఉందేమో, సరస్వక్తులు చెప్పే నాలుక వలె నీ నాలుక ఉందేమో. అయితే ఈ రోజున నీ నాలుకను స్వాధీనపరుచుకో. ఇప్పటి వరకు చాలా కుటుంబాలను కూలగొట్టినావు నీ నాలుక ద్వారా. ఇకనైనా నీ నాలుకను స్వాధీనపరుచుకో అని ప్రభు చెప్తున్నాడు. నరం లేని నాలుక 4 రకాలు మాట్లాడినట్టుగా అందరి కోసం మాట్లాడుతున్నా, కానీ నీ వెనకాల 100 హోల్స్ ఉన్నాయి, 100 రంధ్రాలు నీ వెనకాల పెట్టుకొని ఎదుటి వ్యక్తి కోసం మాట్లాడుతున్న బింకంలాడే నీ నాలుకను అగ్నితో ఆయన కాల్చివేసి నీకు సాధువుని ఇవ్వబోతున్నాడు. అయితే ఈ రోజున ఇంకా ఎన్ని కుటుంబాలను కూలగొడతావు చెప్పు? ఇంకెన్ని జీవితాలను కూలగొడతావు చెప్పు? లేని వాటిని అన్ని చెప్తున్నావు, లేని వాటిని అన్నిటిని మాట్లాడుతున్నావు. ఇకనైనా మారు మనసు పొందుకో. అదే నాలుకతో ప్రార్థన చేస్తావు, అదే నాలుకతో పాట పాడతావు, అదే నాలుకతో సాక్ష్యం చెప్తావు, అదే నాలుకతో దేవుని కనపరుస్తావు, అదే నాలుకతో ఇక్కడ ముచ్చట అక్కడ, అక్కడ ముచ్చట ఇక్కడ. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని నీ నాలుకను నీ స్వాధీనంలో పెట్టుకో. ఏ సేవకుని గురించి, ఏ విశ్వాసి గురించి, ఏ బిడ్డ గురించి, ఏ సోదరుని కోసము కొండగాని నాలుకల వలె అక్కడిది ఇక్కడ, ఇక్కడిది అక్కడ చెప్పకు. ఇకనైనా నీ ఆత్మ జీవితంలో సాధువైన నాలుక, అంతేకాదు సాత్వికమైన నాలుక, ఆరోగ్యకరమైన నాలుక, జీవాన్ని మాట్లాడే నాలుక వలె నీ నాలుక ఉంటే నీ చుట్టూ సమాధానం ఉంటుంది. అనేక కుటుంబాలలో చిరునవ్వు ఉంటుంది, అనేక కుటుంబాలలో ఆశీర్వాదం ఉంటుంది. ఆ విధంగా నీ నాలుక ఉండాలని ఈ రోజైనా నీ నాలుకను ఆధీనంలో పరుచుకొని మోసం చేస్తున్నావు. చాలా మందిని మైకంలో దింపుతున్నావు నీ మాటల చేత. అలాంటి మోసపూరితమైన నీ నాలుకను ప్రభుని తాకి, ప్రభా నాకు మంచి నాలుకను దయచేయి. ఇప్పటి వరకు ఇష్టానుసారంగా మాట్లాడి జీవితాలను కూలగొట్టినాను. ఈ రోజు నుండి ఒక అద్భుతమైన వ్యక్తిగా నేను రూపాంతరం చెందుతాను. గొడవలను పెట్టిన నాలుక వలె, అందరినీ నేను ద్వేషించిన నాలుక వలె నా నాలుకుంది. ఈ రోజు నా జీవితంలో మారు మనసు దయచేయి ప్రభు అని అడుగు. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడై వాక్యమైన ప్రతి బిడ్డ నాలుకను అదుపులో పెట్టుకునే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి పొందినాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. నీ నాలుక ద్వారా అనేక కుటుంబాలను కూలగొట్టినావు. కొండెములాడు నాలుక నీకుంది, బింకములాడే నాలుక నీకుంది, ఇచ్చకపు మాటలు మాట్లాడే నాలుక నీకుంది. నీ నాలుక ఒక అగ్ని వలె పనిచేస్తూ పచ్చటి కుటుంబాలలో చిచ్చులు పెడుతున్న ఒక బోధకునిగా ఉన్నా, ఒక విశ్వాసిగా ఉన్నా, ఒక ప్రార్థన పుర్రాలుగా ఉన్నా, ఒక ప్రార్థన వీరుడిగా ఉన్నా, ముందు నీ నాలుకను స్వాధీనపరుచుకో. నీ బింకములాడే నాలుకను తంగడి నిప్పులతో కాల్చివేసి నీకు సాధునివ్వాలని ప్రభు ఇష్టపడుతున్నాడు.